నువ్వు మాత్రం నాకు ఒక ఉపాయం తెలుపుతావంటావా? తప్పక చేయము కదా నువ్వు. సరే గ్యారెంటీ కూడా నా యొక్క విచారం కదా. స్వామివారికి ఏమి ఉపాయమో తెలుపు గ్యారెంటీ వాడా, ఏమి ఉపాయమో తెలుపు గ్యారెంటీ వాడా, ఏమి ఉపాయమో అవి మాత్రం ఏమి ఉపాయంలో నాకు మాత్రం తెలుపు. నేను ఏమి చేయగలను విచారించు కదా. వారికి అరుగురు బిడ్డలను పిలువు ఏమి నా పటంలోకి వచ్చింది కాకుండా నా యొక్క 6 మంది బిడ్డలను పిలువమంటున్నావా? గ్యారెడి వాడు గ్యారెడితో నిన్ను కట్టేసిండు, ఆయన ఎప్పుడైతే నువ్వు చేస్తావు అన్నట్టు. ఇప్పుడు నా యొక్క పటంలోకి వచ్చింది కాక నా యొక్క రాజ్యంలోకి వచ్చినందుకు కాకుండా ఆ యొక్క నా యొక్క బిడ్డలను పిలిపించి నీకు మాత్రము మంగళారతులతో మాత్రము శుభార్థం అంటున్నావా? అవును కదా. గ్యారెడి వాడా అదే విధంగా కదా. ఓ గ్యారెడి వాడా, నీ యొక్క గ్యారెడి ధనము నేను మెచ్చినాను. నీకు ఏమి వరం కావాలి, ఏమి కావాలను కోరుకో కదా. నేను అదే విధంగా నీకు ఇస్తున్నాను కదా. నా యొక్క ఒంటి స్తంభంలో ఉన్నటువంటి యొక్క 2 యొక్క చిలుకల గుడ్లు కావాలా? అవును కదా. అది కాకుండా మాత్రం ఇంకా విన్నాడు. నాకు 2 చాలు కదా. అంతేనా? సరే గ్యారెడి వాడు నువ్వు అడిగిన విధంగా అదే ఇస్తున్నాను, తీసుకోమని. అనుకున్నాడు ఈ రాజు. నేను వచ్చింది కామరాజు కోసం వచ్చిన రాజుకు తెలియదు కదా. నేను ఇప్పుడు కామరాజుని తీసుకొని వెళ్ళాను కదా. జై హర రామదేవా మరి మన యొక్క రాజ్యంలో కూడా మనం ఒక గ్యారెడి వాడిని తీసుకొచ్చి గ్యారెడి చేయించినాం కదా రాజా. అవును కదా. మరి ఆ యొక్క ఒంటి స్తంభం మేడలో ఉన్న మన యొక్క నీ యొక్క బిడ్డ అయిన కామరతి కనిపించడం లేదు రాజా. మరి మన దగ్గరికి గ్యారెడి తనం చేయడానికి వచ్చిన ఆ గ్యారెడి వాడు ఎవడో ఉన్నట్టున్నాడు, ఆడు దొంగ ఉన్నట్టున్నాడు. మన కామరతిని తీసుకొని వెళ్ళిపోయాడు కదా రాజా. మంత్రి, ఆ యొక్క నా యొక్క ఒంటి స్తంభం ఉన్నటువంటి యొక్క నా కామరతి మాత్రము
తీసుకొని వెళ్ళి అంటున్నావా మంత్రి? ఎంత మాట! నా యొక్క విచారం కదా. వినాయక స్వామి వారికి రథము చిత్తాపరుచు, రథము చిత్తాపరుచు, ఆడు మాత్రం ఎక్కడ వెళ్ళిపోయిండు? ఆ యొక్క మాత్రము అతి క్షణంలో పడ మాత్రము రథం మాత్రము చిత్తపరచము వెళ్ళిపోదాం. ముట్లు వాడు ఎక్కడ వెళ్ళినా కానీ వాడిని పట్టుకొస్తాం కదా. సరే రాగా ఆడుకోవాలి, దగ్గరనే ఉన్నాడు పా వస్తుందాం ఇక. స్వామి వారికి నువ్వు మాత్రం ఎక్కడ వెళ్ళిపోయావు? ఇప్పుడు మాత్రం నా యొక్క చేతికి మాత్రం చిక్కావు. నువ్వు దొంగవని ఎక్కడ వెళ్ళిపోయావు? ఎంతవరకు వెళ్ళిపోయావు? మాత్రం ఎక్కడ వెళ్ళిపోయినా? అవును కదా. సరే కదా. ఎలాంటి విచారించు. నా యొక్క కూతురు మాత్రం నిన్ను నమ్మి గ్యారెడ్ వాడని నమ్మి నా యొక్క పట్టణంలో కూడా పిలిస్తే నా యొక్క బిడ్డను మాత్రము తీసుకొని ఎక్కడ వెళ్ళినావు? నేను మాత్రం నమ్మలేదు కదా నీకు. నాకు మాత్రం నమ్మలేదు. అవును. నేను మెచ్చినా నేను తీసుకొని వెళ్ళిన తప్పకుండా మాత్రం వెళ్ళాలి కదా. నేను ఏమి చేస్తున్నావు చూడను కదా. మరి నా బిడ్డను తీసుకుపోయింది కాక నువ్వు నాకేమి చేయకు. ఏమిరా ముఖం చూడు. ఆ యొక్క మాత్రం నా యొక్క చేతి కటకంతో మాత్రము నిన్ను మాత్రం కథం చేసేదాను కదా. అంటున్నావు నీ యొక్క చేతి కడిగా ప్రాణం తీస్తానంటున్నావా? అవును. నేను విచారం కదా. సూచ చిన్నవాణి కానీ ఎటు కూడా ప్రాణం తీస్తాను అని చెప్పేసి వారికి నిన్ను మాత్రం యొక్క నిమిషాల్లో కదా.
బాలక ఏమిరా ఆ యొక్క నా బిడ్డలు మాత్రం ఎత్తుకపోయింది కాకుండా నాకు కొడతావా? నేను మాత్రం కదా వీళ్ళందరి ముంగట పరిపాకాని పేరునగా ఆ యొక్క నారదరాజు నీకు మాత్రము నా చేతి కడకంతో మాత్రము నీకు లొంగ తీసిన్నాను. ఎక్కడెళ్తున్నావు? మాత్రం ఏం చేస్తాడు మరి కాదగా నా తప్పు నా తప్పుకోము కదా. ఎంత వాడవో ఏమిరా నాకు మాత్రం అడ్డుకోమని నువ్వు నా మీద చెయ్యి చేసుకోవడమా? అడ్డు తప్పుకోమంటున్నాను. ఏమిరా నా యొక్క ప్రేమ గల బిడ్డ గురించి మాత్రము దెబ్బలు బిడ్డ దెబ్బలు పడ్డ తన్నులు తిన్నా ఆ బిడ్డ గురించే కదా. రాజా మనకి ఎందుకు బాగా కాదయ్యా, ఏంటికి దెబ్బలు తిన్నాం ఆయనతో అంత బట్టలు ఉన్నారు మనం గోలిస్తాం మరి యుద్ధంకు. ఈ సైన్యంతో ఎవరు కాదు, నేను ఒక్కనే చాలు వీరికి. ఆల్రెడీ గోలిస్తాం ఎందుకు మనం ఎందుకు దెబ్బలు తిన్నాం? గోలిస్తామరా చూడు ఇస్తే ఒక బాధ. అయ్యా నువ్వు ఏం పూలవాట మంత్రివర్యా, వాడు మాత్రం చూడడానికి ఇంత ఉన్నాడు కానీ మనం మాత్రం వానితో గెలిచేటట్టు లేము. అయినట్టు లేదు. మన దగ్గర మస్తు బాలుగా మస్తు సైన్యం ఉన్నది. సైన్యం ఉండగా మొత్తం నేను పన్నదిగో మనకు మాత్రం ఆ యొక్క బాలకుడు మాత్రం వినడు. మనం మాత్రం ఆ యొక్క బట్టలను మాత్రము పంపిద్దాం కదా, ఉద్దాన్ని పంపిద్దాం. వాడిన పట్టుకరమ్మందాం లేకపోతే వాడిని గొర్రెన పట్టుకరమ్మందాం. ఏదైనా ఒకటి. అదే వాడిన గుంజుకురావాలి, వాడి గొర్రెలను తీసుకురావాలి. కాలు పట్టిన గొర్రెలు తీసుకొస్తే ఆడేస్తాడు ఆటోమేటిక్ వచ్చేసాడు గొర్రెలు. సరేనా మొత్తం ఆడేస్తాయి. నేను ఒక మాట చెప్పాను, నేను చెప్పినట్లు ఏంది కదా తాత
అక్కడికి తప్పకుండా వెళ్ళిపోదాము. ఏదో మంగళం నువ్వు మీరు మాత్రం కమాంకారితో దగ్గరికి పోయి తొలగెత్తమంటున్నారు కదా, నేను మాత్రం మందకాడికి పోయి కావాలని మాట్లాడుతున్నాను విచారం కదా. మా యొక్క తమ్ముడు మాత్రం బీరయ్య మాత్రం శ్రీమంగానే ఉన్నాడా? మాత్రం శ్రీమంగానే ఉన్నా తమ్ముళ్ళారా. మందకాడ బీరయ్య లేక మీకు భయం చేసిందంటారు తమ్ముళ్ళారా. తమ్ముళ్ళారా నాయక మంది కదా. స్వాముల వారికి తమ్ముడెందు బాలే తెలుగాక తమ్ముడెందు బాలే తెలుగాక తమ్ముడెందు బాలే మా తమ్ముడు బీరయ్య లేక మాత్రం మీరు భయం ఎందుకు వచ్చారంటున్నారా? మీరు మాత్రం తిరిగి మాత్రం మీరు జీవాన్ని ఆకలేదంటారా తమ్ముళ్ళారా?
ఎత్తుకోండి, మనం వెళ్ళిపోదాం కదా. మనకు తిండి దొరికాను, మనం వండుకొని తిందాం కదా. జాయిరని స్వామివారికి మట్టు పెట్టి తిందా మేము మొట్టమొదలను గొర్రెమందని ఎత్తుకొని వెళ్ళిపోవడానికి వచ్చినాం కాదు సేవక. చాలా ఆకలిగా ఉన్నది, గొర్రెమందని ఎత్తుకొని ఆ యొక్క మాత్రం ఆ యొక్క బీరప్పగారు నా యొక్క బిడ్డ కామరాజు మాత్రం ఎత్తుకుపోయిండు. వాడు మాత్రం ఆ యొక్క గొర్రెల మీద మాత్రం మీరు పడితే వాని యొక్క పెళ్లి మాత్రం భంగం అవుతుంది కదా. ఇప్పుడు మాత్రం వెళ్ళి వాని గొర్రెల మీద పడండి మీరు.
నాకు అంతే ముఖ్యము. అక్కడ మాత్రం నా యొక్క మందపైన మాత్రము ఆ యొక్క దొంగలు పడుతున్నారు. ఈ యొక్క పెన్ను మాత్రం మీరే చేయాలి పెద్దలారా. ఈ కత్తికి మాత్రం ఈ యొక్క కత్తికి మాత్రం మేదరి హనుమాన్లు జై సాముల వారికి నాగుల కొండలోన నీవంతటి వాడవురా నాగుల కొండలోన నీవంతటి వాడవురా నాగుల కొండలోన నీవంతటి వాడవురా నాగుల కొండలోన నీవంతటి వాడవురా నాగుల కొండలోన అడవిలా గాటేసి నీనాల కొట్టేదవురా అడవిలా గాటేసి కొండలో నువ్వు ఎంతటి వాడవురా ఆ అడుగున కట్టేసి మండలి సభ్యులకు పోతర్పల్లి విట్టలు యొక్క
నడుపుతారా లేదా? నడుపుతారా లేదా మరి? వచ్చినవే కొట్టుకోపోనికి. పనికి వచ్చినాం కదా కొట్టాయి సరే కానీ జై రానే సాంబ వారికి దొంగ తీరుగా నీవు బాబాని తెచ్చినవరా దొంగ తీరుగా నీవు బాబాని తెచ్చినవరా దొంగ తీరుగా నీవు ఆమెను ఇడవకున్నా నీకాలా కొట్టదమురా ఆమెను ఇడవకున్నా దొంగ తీరుగా నువ్వు బామంది వచ్చినావు కదా ఆమెను ఇడవకుంటే నీ తల కొట్టదాం కదా. ఎట్లా అర్థమైంది జర కొంచెం ఎట్లా అర్థమైందంటే వాళ్ళు కావాల్సి మాత్రం దొంగతనం రాలేవు. మా యొక్క రాజు బిడ్డలు మాత్రమే దొంగతనం ఎత్తుకొని వచ్చినవు లగ్గం చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మీ యొక్క మామ వల్ల పండాగం అన్నమాట. ఇది ఇట్లా కాదు అట్లా కాదు వాడు మాత్రం బిడ్డ పెళ్లి కాకుండా బంధం కావాలని ఈ లంగలను పంపించినాడు దొంగతనానికి. తమ్ముడు ఏం చేయలేదు లగ్గానికి 50 గంటల సమయం సమర్పించారు. వీరికి
చివరి రోజు అయిపోతుంది గంట సేపు నీకు నేను ఏమీ ఆశపడలేదు కదా తమ్మి. సరే సీరలు దేవడుతుందని మాత్రం నన్ను మర్చి మాత్రం నువ్వు పెళ్లి చేసుకుంటు కదా తమ్ముడా. ఆహా దైవమా నేను ఇప్పుడు ఏమి చేతు. జై మంగళ మాతాకి అక్కరావే మంగళి రావే నన్ను నేను మాత్రం నన్ను దిక్కులేని పక్షిలాగా మరి చెట్టు కింద ఉంటే నన్ను ఎత్తుకొని తెచ్చి నాకు ఆ యొక్క వెన్నముద్దల చేతికిచ్చి సాగినావు. కానీ నేను మాత్రం ఏదో జరగడానికి ఏదో జరిగిపోయింది, కానీ నా మీద దయ ఉంచి నా మీద మాత్రం కోపం దలచక వారికి
ఎక్కడో ఇక్కడ వచ్చిన తమ్ముడా నాకు మాత్రం చెప్పు సాంబవారికి చాలా పట్టుబట్టిరు నా యుద్ధానికి మాత్రం అక్కడ పెక్కు సైన్యం వచ్చింది లేదు తమ్ముడు నీ దగ్గర నాకు అబద్ధం ఆడవలసిన లేదు తమ్ముడా పరిస్థితి నాకే వచ్చింది ఆ యొక్క భూగంధ భైర మాత్రం నీకు అర్థం అంటున్నా కానీ ఆ యొక్క వాళ్ళు మాత్రం నీకు చెప్పలేరు కదా నన్ను మాత్రం క్షమించును కాక తమ్ముడా మనం అర్థం మాత్రం చాలా నీ కాళ్ళ కింద చిన్నగా అంటున్నావు నన్ను అన్నా తల్లి నందులో నాకు నన్ను అన్నా తల్లి నందులో
వాడు ఫుడ్ చేసి అలవాటుకి లేదు కదా. పడుకోమన్నారా? అవును కదా. మాటలు పెట్టి లెక్క ఇక్కడే ఉన్నా కదా. స్వామివారికి తెల్ల కవ్వ మాత్రం చెప్తే తెల్ల కవ్వ పెరుగులో పుట్టే చెప్తే తెల్ల కవ్వ చెమ్మ మాత్రం నీ కళ్ళు రుచి మాత్రం చిన్నవాడే అంటున్నావు. జై వీరేంద్ర స్వాముల వారికి జై మాతాకి మాతాకి నీ సక్కదానం చూసి మాత్రం నువ్వు మురిసిపో. అంటే ఏం సంసారం పాటు చేసేది ఇప్పుడు అడుగు దాని వానికి. తమ్ముడా వీరయ్యా దాన్ని మాత్రం సక్కదానం ఏదో తెచ్చాడు దానికి పిల్లలు కాకపోతే అడుగు. వారికి ఏమి సక్కదానం మాట వినకుండా పోయి నేను మాత్రం తీసుకొచ్చిన మన గొల్ల కురవాళ్ళ దగ్గర మాత్రం ఇటువంటి పని చేస్తుందా? అరే వీరా మన గొల్ల కురవాళ్ళ దగ్గర ఇటువంటి పిల్లలు ఎట్లా పని చేస్తుంది ఇచ్చినవరా? ఆనాడు చెప్పిన ఇటువంటి వంకలు ఉంటాయిరా అని చెప్పిన కానీ అక్క వారికి మాత్రం ఈ యొక్క ఇంతమంది నన్ను ఎక్కిరించబోకు కదక్క ఎన్ని తప్పులున్నా నన్ను ఎన్ని తప్పులు చేస్తే మాత్రం దానికి ఒప్పుకోవాలంటున్నావు. తమ్ముడు నీ తమ్ముడు అయితే కానీ మరదలు నీ మరదలు కాదు తమ్ముడా మరి నా మరదలు కాదు కానీ ఏదో